కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. ఎన్ని కష్టాలు పడ్డాడో కాటన్, మామూలుగా కష్టపడ్డాడా? మరి ఎవ్వరూ పడకూడని కష్టం పడ్డాడు, ఎవరికి రాకూడని కష్టం ఆయనకు వచ్చింది. అదేమిటంటే 3 ప్రపంచంలో నిజమైన కష్టాలని శాస్త్రం చెప్పింది మనకి. ఏమిటయ్యా ఆ 3 నిజమైన కష్టాలు అంటే, చిన్నతనంలో తల్లి తండ్రిని కోల్పోవడం అన్నిటికన్నా పెద్ద కష్టం అని చెప్పారు. అలాగే మంచి ప్రాయంలో ఉన్నప్పుడు భార్యను కోల్పోవడం పెద్ద కష్టం అని చెప్పారు. అలాగే తరువాత పిల్లల్ని కోల్పోవడం ఒక కష్టం అని చెప్పారు. ఈ 3 ప్రపంచంలో కష్టాలు, ఇక మిగతావేవి శోకాలు కాదని చెప్పారు. మిగతా శోకాలు అన్నీ కూడా ఎప్పటికైనా తీరుతాయి, కానీ ఈ శోకాలు మాత్రం తీరవు. అలాంటిది ఈ బ్యారేజ్ పనుల్లో నిమగ్నమై ఉండిపోవడం మూలంగా తనకి కబురు అందక తను వచ్చే లోపల ఆయన చిన్న కూతురు మెటిల్డా చనిపోయింది. అంటే మన అందరికీ భోజనం పెట్టడానికి, మన అందరికీ మంచి నీళ్ళని తీసుకురావటానికి, మన అందరి కోసం గోదావరిని కాలవలలోకి మళ్లించటానికి ఆయన కష్టపడుతూ ఇంటికి దూరంగా ఉండిపోవడం మూలంగా తన ముద్దుల కూతురు, తన చిన్నారి, తన 2వ కూతురు అయిన మెటిల్డాని కోల్పోయాడు కాటన్. కానీ ఎక్కడా మనస్థైర్యం మాత్రం కోల్పోలేదు. అలాగే ఈ కాటన్ ఈ మొత్తం ధవళేశ్వరం ఆనకట్టను పూర్తి చేశాడు. ఇంతమందికి భోజనం పెడుతున్నాడు మహానుభావుడు. అది ఈ గోదావరి డెల్టా వాసులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఎందుకంటే ఇవాళ మీరు గోదావరి తీరంలో ఏ ఊరు వెళ్ళినా, ఏ రోడ్డు చూసినా తప్పనిసరిగా కనిపించే విగ్రహం సరర్ధర్ కాటన్ విగ్రహం. అలా కాటన్ విగ్రహాలని మనసుల్లో పెట్టుకున్నారు, మనసుల్లోనే ప్రతిష్ఠించుకున్నారు ఈ గోదావరి జిల్లా వాసులు. ఈ గోదావరి జిల్లా వాసులందరూ కూడా కాటన్కి ఎంతో రుణపడి ఉన్నారు. మొన్న కాటన్ మునిమనవుడు ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు. మా ముత్తాతకి ఇంత మంచి పేరుందా, మా ముత్తాత ఇంత గొప్పవాడా, ఇంత మంచి లెగసీ ఉన్న కుటుంబం నుంచి నేను వచ్చానా అని చెప్పి ఆయన స్వయంగా చెప్పుకున్నాడు ఆ కాటన్ మునిమనవుడు. ఎంత అద్భుతమో. లేడీ హోప్ ఆయన కూతురు. లేడీ హోపు ఈయన మొత్తం జీవిత చరిత్ర అంతటిని కూడా అక్షరబద్ధం చేసింది ఆవిడ. అందులో ఆనాటి ఆ రాజమండ్రి విశేషాలు, ఆ రాజమండ్రి దగ్గర జరిగిన జాతరలు, ఆ రాజమండ్రి దగ్గర జరిగిన పండగలు, ఆ పండగల్లో అక్కడ ప్రజలు ఎట్లా ప్రవర్తించారు అవన్నీ చెప్తూ చాలా గొప్ప విశేషాలు చెప్పింది. వాళ్ళ ఇంట్లోకి రోజు పాములు వచ్చేవిట, ఇంటి పైన కప్పులోంచి పాములు పడేవిట. అలాంటి పరిస్థితుల్లో కూడా భార్యని పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచి మొత్తం గోదావరి ప్రాంతమంతా కూడా తిరిగాడు మహానుభావుడు కాటన్ గారు. అంతేకాదు కాటన్ గారు ఇంకెంత పని అంటే ఆయనకి ఎంత అభిమానమో చెప్పాలి అంటే, ఆయన లంకల గన్నవరంగా ప్రసిద్ధి చెందిన గన్నవరంలో అక్విడక్ట్ కట్టాడు. ఆ అక్విడక్ట్ కడుతున్న రోజుల్లో ఎవరు ఆ అక్విడక్ట్ కట్టడానికి ముందుకు రాలేదు, కూలీలు దొరకలా. ఏం చేయాలో అర్థం కాలేదు కాటన్ దొరికి. ఏం చేయాలో అర్థం కాక డొక్కా సీతమ్మ గారి దగ్గరికి వెళ్ళాడు. డొక్కా సీతమ్మ, ఈ పేరు చెప్తేనే చేతులెత్తి దండం పెట్టాలి. ఆ రోజుల్లో నిత్యాన్నదానం చేసింది ఆవిడ. ఎంత నిత్యాన్నదానం చేసిందంటే, తనకి ఇష్టమైన మహాదేవుడు ఎంతో కోరికగా తను లక్ష్మీ నరసింహస్వామిని అంతర్వేదిలో దర్శనం చేసుకోవాలని బయలుదేరి కూడా అక్కడ వెళ్తున్న ఆ బాటసారులు మనం తొందరగా కనుక సీతమ్మ గారింటికి వెళ్తే అక్కడ మన ఆకలి తీరుతుంది, ఆ మహాతల్లి అన్నం పెడుతుంది అంటే తనకిష్టమైన దైవ దర్శనాన్ని కూడా వదులుకుని వెంటనే ఇంటికి వచ్చి ఆ బాటసారులకి అన్నం పెట్టిన మహాతల్లి. ఇల్లు కదలలేదు, ఎప్పుడు కనీసం దైవ దర్శనానికి కూడా వెళ్ళలేదు, అందరికీ అన్నం పెట్టిన మహాతల్లి. ఆ డొక్కా సీతమ్మ గారి దగ్గరికి కాటన్ వెళ్ళి అడిగాడట, ఇలాంటి పరిస్థితి ఒక్క కూలి కూడా రావట్లేదు, ఏం చేద్దామని. అప్పుడు డొక్కా సీతమ్మ గారు ఒక ఆలోచన చెప్పింది. ఆ ఆలోచన ఏమిటంటే, కొన్ని బంగారు నాణ్యాలు తీసుకోమంది. కొన్ని బంగారు నాణ్యాలు తీసుకుని ఆ గోదావరిలో మధ్య మధ్యలో పాతి పెట్టమని చెప్పింది. మధ్య మధ్యలో పాతి పెడితే మొన్నటి పొద్దున కూలీని పిలిచి, ఒరే ఇక్కడ తవ్వుదాం రండిరా అని చెప్పి ఆవిడ దగ్గరుండి కాటన్ గారి దగ్గరికి తీసుకెళ్ళి కాటన్ గారికి చెప్పి తవ్వించింది.
తవ్విస్తే ఆ కాటన్ రాత్రి పాతిపెట్టిలా బంగారం దొరికేటప్పటికి ఇక్కడ బంగారం దొరికిందని తెలియగానే అందరూ తవ్వడానికి వచ్చారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క చోటు చూపించాడు తవ్వడానికి. అక్కడ అలా బంగారం నాణ్యాలు దొరికాయి. అప్పుడు వాళ్ళందరూ తవ్వితే ఆ తవ్విన చోటే బ్రహ్మాండమైన స్తంభాలు కట్టించి ఒక అద్భుతమైన కట్టడాన్ని నిర్మించాడు. అదే కాటన్ గారు నిర్మించిన గన్నవరంలోని అక్విడక్ట్. అలాంటి తెలివితేటలతో కట్టాడు. అలాంటి మహానుభావుడిని మనం మర్చిపోవచ్చా అండి? మర్చిపోకూడదు. నిజంగానే ఈనాటికి కూడా ఆ మహానుభావుడిని గోదావరి జిల్లా వాసులు ఎవరూ మర్చిపోలేదు. కాటన్ గారికి ఎంతటి ప్రాముఖ్యతనిస్తామో ఈరోజు కూడా. అలాంటి సరార్థర్ కాటన్ గురించి నిజంగా మనుషుల్లో దేవుడు ఎవరైనా ఉన్నాడు అంటే మన పెద్దవాళ్ళు చెప్పినట్టు, మనం మొదటే అనుకున్నట్టు దైవం మానుష రూపేణ అన్నదానికి నిజమైన ప్రత్యక్ష సాక్ష్యం, నిలువెత్తు సాక్ష్యం సరార్థర్ కాటన్. ఆ కాటన్ మహనీయుడికి ఒక్కసారి ఆయనకి నమస్కారం ఎందుకు పెట్టాలంటే 1852లో ఆయన పూర్తి చేసిన తర్వాత, ఈ బ్యారేజ్ని పూర్తి చేసిన తర్వాత బ్యారేజ్ మీద, బ్యారేజ్కి ఏమేం చేయాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఒక వ్యాసం రాశాడు, ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా బైండ్ చేసి అట్టెపెట్టారు. ఎప్పటి వరకు అట్టెపెట్టారు? 1986 వరకు అట్టెపెట్టారు. మళ్ళీ ఈ మధ్య తీసిన వెళ్ళాడు. 1852 నుంచి 1986 వరకు వాటిని ముట్టుకోలేదు. 1986లో అత్యంత భయంకరమైన వరదలు గోదావరికి వచ్చినప్పుడు, గోదావరి వరదలు తగ్గిన తర్వాత దీని మీద అసలు కాటన్ ఏం రాశాడో చూద్దామని అప్పుడు మన వాళ్ళు మేల్కొని చూస్తే అందులో కాటన్ రాసిన విశేషాలు చూస్తే అందరూ ఆశ్చర్యపోయారు. మహానుభావుడు, మనుషుల్లో దేవుడు కాక మరేమిటి. అట్లాంటి ఆ కాటన్ గారి మూలంగా ఇవాళ 10 మంది అన్నం తింటున్నారు. అంతేకాదు, కాటన్ గారు ఎప్పుడైతే 1852లో ఈ పూర్తి చేశాడో, ఈ ధవళేశ్వరం ఆనకట్టని పూర్తి చేసిన తర్వాత ఆ ఆనకట్ట మూలంగా నీళ్ళు వస్తే ఆ కాలవల్లో, ఆయన తవ్విన కాలవల్లో చివరి స్థానమైన నరసాపురంలో ఒక వింత జరిగింది. ఆ వింత ఏమిటంటే, ఆ నీరు వచ్చిన తర్వాత అక్కడ పంటలు పండటంతో ఆ పంటలు పండినప్పుడు అక్కడ ఉన్న రైతులందరూ కలిసి, ఇది కాటన్ గారి మూలంగా ఇక్కడికి నీళ్ళు వచ్చాయి, పంటలు పండాయి, 4 డబ్బులు మనకు వచ్చాయి, మన పిల్లలు కనుక ఆంగ్ల చదువులు కనుక చదువుకున్నట్టయితే ఆ చదువుల మూలంగా ఉద్యోగాలు వస్తే మన వాళ్ళు సుఖంగా బతుకుతారు, రేపు పొద్దున పరిస్థితులు ఎట్లా ఉంటాయో అని చెప్పి భావించి అక్షరం ముక్కరాని ఆనాటి మామూలు రైతులందరూ కూడా అప్పటి నర్సాపురం సబ్ కలెక్టర్ జిఎన్ టేలర్ దగ్గరికి వెళ్ళి మాకు ఒక స్కూలు కావాలి అని అడిగితే జిఎన్ టేలర్ గారు నర్సాపురంలో ఒక మిడిల్ స్కూల్ని 1852లో ప్రారంభించాడు. దానికే ఆ తర్వాత టేలర్ పేరున టేలర్ హై స్కూల్ అని పెట్టారు. మహనీయుడు, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, అలాగే మరి ప్రపంచానికి అంతటినీ ఆరోగ్యాన్ని అందించిన ఎల్లాప్రగడ సుబ్బారావు లాంటి మహామహులందరూ ఆ స్కూల్లో చదువుకున్నారు. దీనికి ఇంతటి చైతన్యం రావడానికి మూల కారణం సరార్థర్ కాటన్. అది ఒక మనుషుల్లో దేవుడు చేస్తే ఎలాంటి ఈ ఫలితాలు వస్తాయి అనడానికి ఇవాళకి కూడా ఆ స్కూల్ ఉంది, టైలర్ స్కూల్ అక్కడ నర్సాపురంలో ఇవాళకి కూడా ఉంది. చూడండి ఎంత అద్భుతంగా చేశాడో. సర్వకాల సర్వావస్థల్లో ఆ మహనీయుడికి నమస్కరించాల్సిందే, ఆ మహనీయుడి పేరు తలుచుకోవాల్సిందే, ఆ మహనీయుడి పేరు గుర్తుపెట్టుకోవాల్సిందే, ఆ మహనీయుడి పేరు మన పిల్లలకి పెట్టుకోవాల్సిందే. అంతటి మహనీయుడు సరార్థర్ కాటన్ని ఈ గోదావరి పుష్కరాల సందర్భంగా స్మరిస్తూ, కాటన్ గారు మీరు మళ్ళీ రావాలి, మీరు వస్తే, మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే మా పిల్లలు మరికొంతకాలం మంచి అన్నం తింటారు, చక్కటి చదువులు చదువుకుంటారు, మీ పేరు చెప్పుకుని మరిన్ని తరాలు బతుకుతాయి. అందుకనే ఆనాటి పెద్దలు అనుకున్నట్టు స్మరామ్యాంగ్లదేశీయం కాటనం తం భగీరథం అని మిమ్మకు మరొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాము. కాటన్ మహాశయ తరలిరావయ్యా మళ్ళీ మా మధ్యకు అంటూ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు.